15,000 రూపాయల్లో ఒక మంచి 5G మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ప్రెజెంట్ మనకి 15,000 రూపాయల్లో చాలా 5G మొబైల్స్ అనేవి ఉన్నాయి. వీటిలో టాప్ 3 బెస్ట్ 5G మొబైల్స్ గురించి చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తలో మంచి ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 15,000 రూపాయల్లో ఉన్న టాప్ 3 బెస్ట్ మొబైల్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో బ్రాండ్ నుంచి. ఇది వచ్చేసి పోకో M7 Pro 5G. దీంట్లో ఫీచర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120 Hz ఫుల్ హెచ్ ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఈ మొబైల్ ఇదే మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. డిస్ప్లే వచ్చేసి AMOLED డిస్ప్లే. మెయిన్ గా మీరు మూవీస్ కానీ వీడియోస్ ఎక్కువ వాచ్ చేయాలనుకుంటే ఈ డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది AMOLED డిస్ప్లే కాబట్టి కలర్స్ కానీ బ్రైట్నెస్ అన్ని కూడా చాలా బాగుంటాయి డిస్ప్లేలోన. దాంతోపాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LYT 600 సెన్సార్ యూజ్ చేసినారు. అది కూడా OS కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ బడ్జెట్లో సోనీ సెన్సార్ విత్ OS అంటే ఇది మాత్రం మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. కెమెరా మాత్రం చాలా బాగుంటుంది మెయిన్ కెమెరా. దాంతోపాటు సెల్ఫీ కెమెరా 20 MP ఉంటుంది. దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. మీరు ఒకవేళ ఫొటోస్ వీడియోస్ ఎక్కువ షూట్ చేయాలనుకుంటే ఈ మొబైల్ మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7025 అల్ట్రా ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ మొబైల్ మీరు జనరల్ యూజ్ కానీ దాంతోపాటు మీడియం రేంజ్ గేమింగ్కి ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. దాంతోపాటు బ్యాటరీ వచ్చేసి 5110 mAh బ్యాటరీ ప్లస్ 45 hours ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా డీసెంట్గానే ఇచ్చినారు. దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ ఇస్తుంది. దీంట్లో మొత్తం మనకు 2 స్పీకర్స్ కాబట్టి సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది విత్ డాల్బీ అట్మాస్తో పాటు. ఇవే పోకో M7 Pro 5Gలో ఉన్న మేజర్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ మొబైల్లో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి డిస్ప్లే, కెమెరా. ఇవి రెండు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 6GB RAM ప్లస్ 128GB వచ్చేసి 13,500 రూపాయలు పెట్టినారు. ఈ బడ్జెట్లో చాలా మంచి డీల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఇది వచ్చేసి శాంసంగ్ బ్రాండ్ నుంచి. ఇది వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ M17 5G. ఇది M సిరీస్ నుంచి వస్తుంది. దీంట్లో కూడా మనకు చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో కూడా డిస్ప్లే వచ్చేసి సేమ్ మనకు 120 Hz ఫుల్ హెచ్ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే చాలా బాగుంటుంది. మనకు దీంట్లో వీడియోస్ చూడాలన్నా మూవీస్ వాచ్ చేయడానికి డిస్ప్లే మాత్రం మంచి డిస్ప్లే చేసినారు. ఇది సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. దాంతోపాటు కెమెరాస్ వచ్చేసి మెయిన్ కెమెరా 50 MP విత్ OS కెమెరా ఉంటుంది. ఇది కూడా మనకు మంచి కెమెరా అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో మనకు చాలా మొబైల్లో కూడా OS సపోర్ట్ అయితే లేదు. ఈ M17 5Gలో OS కూడా ఇస్తున్నారు. మెయిన్ కెమెరా మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు సెల్ఫీ కెమెరా 13 MP ఉంటుంది. దీంట్లో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి శాంసంగ్ Exynos 1330 ప్రాసెసర్ చేసినారు. ఇది శాంసంగ్ ఓన్ ప్రాసెసర్. ఈ మొబైల్ మీకు జనరల్ యూస్ మాత్రం బాగానే ఉంటుంది. దీంట్లో మీరు గేమ్స్ ఆడాలనుకుంటే అంత సపోర్ట్ చేయదు. ఓవరాల్ మీరు జనరల్ యూస్ మాత్రం బాగుంటుంది. వాట్సాప్ కానీ యూట్యూబ్ ఇలా జనరల్గా యూజ్ చేయడానికి ఈ మొబైల్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ప్లస్ 25 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. బాక్స్లో ఛార్జర్ అయితే రాదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు 6 years అప్డేట్స్. ఈ మొబైల్ ఇది కూడా ఒక మేజర్ హైట్ అని చెప్పొచ్చు. మొత్తం మనకు 6 సంవత్సరాలు అప్డేట్స్ వస్తాయి. ఇవే ఈ M17 5Gలో ఉన్న మేజర్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. దీంట్లో కూడా మనకు చాలా మంచి ఫీచర్స్ యూజ్ చేసినారు. మెయిన్గా దీంట్లో డిస్ప్లే బాగుంటుంది. దాంతోపాటు కెమెరా, దాంతోపాటు అప్డేట్స్, ఈ మూడు కూడా మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు ఈ M17 5Gలో ఉన్న. ఈ మొబైల్ ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 4GB RAM ప్లస్ 128 వచ్చేసి 14,000 రూపాయలు ఉంది. ఈ మొబైల్ ప్రైస్ అనేది చేంజ్ అవుతుంటుంది. రీసెంట్గానే మనకి 13,000 రూపాయలకు కూడా వచ్చింది ఈ మొబైల్. ఇప్పుడు మనకి 14,000 రూపాయలకు వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని మొబైల్స్ కూడా ఒకసారి పర్చేజ్ చేసే ముందు కింద కార్డ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా లేదనేది చెక్ చేసి తీసుకోండి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి iQOO Z10X కానీ Vivo T4X 5G. ఇవి రెండు కూడా సేమ్ మొబైలే, సేమ్ ఫీచర్సే. జస్ట్ మనకు ఒక ప్రైస్ మాత్రమే చేంజ్ అవుతుంటుంది. ఈ iQOO Z10Xకి Vivo T4Xకి ఒక 500 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఈ రెండు మొబైల్లో కూడా సేమ్ మొబైలే, సేమ్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ iQOO Z10X 5Gలో ఉన్న ఫీచర్స్ వచ్చేసి డిస్ప్లే వచ్చేసి 120 Hz ఫుల్ హెచ్ ప్లస్ LCD డిస్ప్లే ఉంటుంది. ఇది AMOLED అయితే కాదు, LCD డిస్ప్లే. డిస్ప్లే మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు. మీకు పోకో M7 Pro దాంతోపాటు శాంసంగ్తో కంపేర్ చేస్తే ఇది డిస్ప్లే అనేది కొద్దిగా యావరేజ్గానే ఉంటుంది. మెయిన్గా మీరు మూవీ చూసేటప్పుడు దీంట్లో కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ కొద్దిగా యావరేజ్గానే ఉంటాయి.
నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది, సెల్ఫీ కెమెరా 8 MP ఉంటుంది. దీంట్లో కెమెరాస్ కూడా యావరేజ్ అని చెప్పొచ్చు, మరి అంత హై ఎక్స్పెక్ట్ చేయకండి, కెమెరాస్ మాత్రం మనకు డీసెంట్గానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7300 ప్రాసెసరు. ఈ మొబైల్లో మెయిన్ ప్లస్ అంటే పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్గా మీరు ఈ 15,000 రూపాయల్లో BGMI కానీ ఫ్రీ ఫైర్ ఇలా మెయిన్గా గేమింగ్ ఆడడానికి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే ఈ iQOO ZenX మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్ ప్లస్ అంటే పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6500 mAh బ్యాటరీ ప్లస్ 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో మనకు బ్యాటరీ కూడా ఎక్కువ ఇచ్చినారు, 6500 mAh. దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా వస్తాయి, సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఇవే iQOO ZenXలో ఉన్న ఫీచర్స్. మెయిన్గా ఈ మొబైల్లో స్పెషల్ వచ్చేసి పర్ఫార్మెన్స్, దాంతోపాటు బ్యాటరీ బ్యాకప్, ఇవి రెండు కూడా మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్లో డిస్ప్లే, కెమెరా ఇవి రెండు కూడా కొద్దిగా యావరేజ్గానే ఉంటాయి. మిగతా పర్ఫార్మెన్స్ కానీ బ్యాటరీ, సౌండ్ క్వాలిటీ అన్నీ కూడా బాగానే ఉంటాయి ఈ iQOO ZenX కానీ ఈ Vivo T4X 5Gలో ఉన్న. ఇప్పుడు ఈ iQOO ZenX 5G సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 15,000 రూపాయలు పెట్టినారు. Vivo T4X వచ్చేసి 15,500 రూపాయలు ఉంది. Vivo T4X వచ్చేసి ఒక 500 రూపాయలు ఎక్కువ ఉంది ఈ iQOO ZenXతో కంపేర్ చేస్తే. సో iQOO ZenX బెటర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకు 500 తక్కువకే సేమ్ మొబైల్ సేమ్ ఫీచర్స్ వస్తుంది. ఇవే మనకు ప్రజెంట్ ఈ 15,000 రూపాయలు ఉన్న టాప్ 3 బెస్ట్ 5G మొబైల్స్. ఈ 3 మొబైల్స్ సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. దాంతోపాటు మనకి ఇదే బడ్జెట్లో ఇంకా వేరే మొబైల్స్ కూడా ఉన్నాయి, మోటరోలా కానీ, దాంతోపాటు రియల్మీ, ఇంకా మనకు కొన్ని వేరే మొబైల్స్ కూడా ఉన్నాయి. మీకు ఒకవేళ ఆ మొబైల్స్ కూడా కావాలనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి.